హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను మగ్గం వర్క్ గొలుసు కుట్టు ఎలా కుట్టాలో చూపిస్తాను. దీనికి 754 నెంబర్ థ్రెడ్ తీసుకోవాలి. ఇది జరీ థ్రెడ్ అండి. ఈ థ్రెడ్తో ఈజీగా వస్తుంది. అండ్ 14.05 నెంబర్ నీడిల్ తీసుకోవాలి. జరీ థ్రెడ్ని ఇలా మూడేసుకోవాలండి. ఫస్ట్ ఇలా 2-3 టైమ్స్ ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్న తర్వాత ఇది అనేది బయటకి రాకుండా వెనకాలే పట్టుకొని ఉంటుంది. ఫ్రేమ్కి కింది వైపు ఉంటుంది ఇది. ఈ థ్రెడ్ని ఫస్ట్ మనం ఫ్రేమ్ కింది వైపు పెట్టేటప్పుడు ఇలా ఈ 2 ఫింగర్స్తో ఇలా పెట్టేసి ఈ 2 ఫింగర్స్తో ఇలా పట్టుకోవాలి. చూడండి, ఫస్ట్ ఈ 2 ఫింగర్స్తో ఇలా పట్టుకొని ఇలా ఈ 2 ఫింగర్స్తో ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఒకసారి మళ్ళీ చూడండి. ఫస్ట్ ఈ 2 ఫింగర్స్తో ఇలా పట్టుకొని ఈ 2 ఫింగర్స్తో ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని కింది నుంచి దారం ఎలా తీయాలనేది చూపిస్తాను. అండ్ మనం కింది వైపు ఇలా ఇలా పట్టేసుకొని నీడిల్తో కింద నుంచి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఇలా పట్టుకోవాలి. ఇందాక ఫింగర్స్తో పట్టుకున్నాం కదా, ఇప్పుడు నార్మల్గా పట్టుకోవాలి. ఇలా కింది వైపు ఇలా పట్టుకొని కింద దారాన్ని లాగడం అలా చేయకూడదండి. అలా దారాన్ని లాగితే దారం అనేది తెగిపోతుంది. ఓకేనా? ఇప్పుడు పైన వైపు చూద్దాం. ఇప్పుడు పైన ఇలా వస్తుంది. ఈ ముల్క్ అనేది నీడిల్ యొక్క ముల్క్ అనేది మన లెఫ్ట్ హ్యాండ్కి తిరిగి ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈ ముల్క్ అనేది ఇటు చూస్తూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ వరకు ఇది కింద దారాన్ని పట్టుకొని పైకి వచ్చింది కదా, ఇట్లా ఇటు తిప్పి మెల్లగా మళ్ళీ కింద దారం తీసుకొని ఇది వస్తుంది. మళ్ళీ ఇట్లా పైకి అని మళ్ళీ కిందికి జస్ట్ ఇలా పైకి తిప్పాలి. ఫింగర్స్తో జస్ట్ పైకి తిప్పాలి. నీడిల్ అనేది స్ట్రేట్గా పట్టుకోవాలి. ఇట్లా పైకి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ థ్రెడ్ అనేది తట్టుకుంటుంది, దానికి రాదు. ఇది రాదు. మనం పైకి ఎప్పుడైతే ఇలా ఫింగర్స్తో తిప్పుతామో అప్పుడు అది మళ్ళీ కిందికి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎంత లాగినా కూడా పైకి రాదు థ్రెడ్. జస్ట్ ఇలా తిప్పితేనే వస్తుంది. మీరు ఇక్కడ పట్టుకొని ఇలా గట్టిగా లాగితే నీడిల్ యొక్క ముల్క్ అనేది విరిగిపోతుంది. అలా కాకుండా ఇట్లా పైకి వచ్చిన తర్వాత జస్ట్ ఇలా లైట్గా పైకని మళ్ళీ కిందికంటే ఈజీగా అయిపోతుంది. మనం కుట్టేటప్పుడు ఈ నీడిల్ యొక్క ముల్క్ అనేది ఎప్పుడూ మన లెఫ్ట్ సైడ్కి ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇటు సైడ్ ఉంది కదా, ఈ ముల్క్ అనేది ఎప్పుడు మన లెఫ్ట్ హ్యాండ్ వైపు తిరిగి ఉండేలా చూసుకోవాలి. అలా అయితేనే దారం అనేది కింద నుంచి కరెక్ట్ పైకి వస్తుంది. ఒకసారి ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా పట్టుకున్నాను కదా, ఇప్పుడు కింద నుంచి ఇలా పైకి తీసుకొచ్చాను. దారం అనేది ఇలా పైకి తీసుకురావాలి. ఇలా కిందికి స్ట్రేట్గా పెట్టాలి. నీడిల్ అనేది స్ట్రేట్గా పెట్టి ఇక్కడ
కింది నుంచి వచ్చే థ్రెడ్ ఈ పైన ఉన్న థ్రెడ్తోని ఇలా తట్టుకొని ఇక్కడే ఆగిపోతుంది. మనం జస్ట్ ఫింగర్స్తో ఇలా తిప్పాలి. ముందుకు తిప్పి పైకని మళ్ళీ కిందికి మళ్ళీ ఇట్లా ఇక్కడ పైకి వచ్చింది కదా, ఇలా లాగడం కానీ అలా చేస్తే ఈ ముల్క్ అనేది విరిగిపోతుంది. జస్ట్ ఇట్లా ఫింగర్స్తో ఇలా పైకి తిప్పాలి. ఈ పైకి తిప్పితే ఇక్కడ దారం అనేది క్లియర్ అయ్యి మళ్ళీ కిందికి ఇక్కడ చూడండి ఇక్కడ తట్టుకుంది. ఇలా తిప్పితే అది పక్కన పోయింది. ఇలా ఇలా తిప్పుతూ ఉండాలి. ఇలా పైకి వచ్చిన తర్వాత జస్ట్ ఇలా కట్ చేసుకొని ఫస్ట్ టైం మీకు ముడి వేయడం రాదండి, అందుకే నేను జస్ట్ మీకు నేర్చుకోవడం కోసం ఈ గొలుసు కుట్టు ఎలా వేయడం మాత్రమే చెప్పాను. ముడి వేయడం అనేది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మిగిలిన దారాన్ని నీడిల్తో ఇలా రివర్స్ తీసేసి ఇక్కడ పట్టుకున్నాను కదా, నేను ఇక్కడ ఇలా పట్టుకున్నాను కదా, ఈ దారాన్ని ఇలా నీడిల్తో రివర్స్ తీసి ఇట్లా వదిలేయండి. ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ ముడి వేయడం అనేది వస్తుంది.